భారీ విజయం నమోదు చేసుకున్న టీడీపీ కూటమి విజయోత్సవ సభలను అత్యంత గౌరవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కీలక నేతకు స్పీకర్ బాధ్యతలు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. పేరు బయటకు రాకపోయినా 2 రోజుల్లో దీని మీద క్లారిటీ రానుంది. స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ వెంటనే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పుడు ప్రధాన చర్చ అంతా వైసీపీ గురించే జరుగుతోంది. వైసీపీ గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను దక్కించుకుంది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 11కు పడిపోయింది. ఇది ఒక రకంగా తీవ్ర అవమానకర విషయమని వైసీపీ నాయకులే చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ కు తల కొట్టేసినంత పని. ఈ నేపథ్యంలో అసలు ఈ 10 మందితో కలిసి ఆయన అసెంబ్లీకి హాజరవుతారా అన్నది సమస్య. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబును ఘోరంగా అవమానించిన విషయం తెలిసిందే. ఏకంగా చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చి కన్నీరు పెట్టుకునే పరిస్థితిని కల్పించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు వైసీపీకి ఈ 23లో సగం కూడా రాలేదు. మైకు ఇచ్చే విషయంలోనూ ప్రాధాన్యం ఏమీ ఉండదు. అంతేకాదు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలుగా మాత్రం వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.